Good evening to all. Today, day 7, trigonometry. Second example, if angle B and angle Q are acute angles such that sin B equals to sin Q, then prove that angle B equals to angle Q. అంటే ఈ క్వశ్చన్ చూస్తే మనకు ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. ఏంటి ఆ టూ ట్రయాంగిల్స్ అంటే ఏబిసి ఒకటి పిక్యూఆర్ ఒకటి రెండు ఉన్నాయని అర్థమవుతుంది. ఓకేనా, చూడండి, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి. నెక్స్ట్ another triangle PQR. This is another triangle. This is PQR is another triangle. ఇక్కడ కండిషన్ ఏంటి? sin B ఈక్వల్స్ టు sin Q అని ఇచ్చారు. sin B ఈక్వల్స్ టు sin Q. sin B ఈక్వల్స్ టు sin Q. sin B ఈక్వల్స్ టు sin Q. sin B అంటే ఫార్ములా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏం చెప్తాం? sin B అంటే ఆపోజిట్ బై B, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది కూడా అదే కదా, ఆపోజిట్ బై hypotenuse. So both are equal. Okay, sin B opposite. What is opposite? This is the opposite. This is opposite. This is hypotenuse. This is adjacent. Here angle Q. So this is opposite. PR is opposite. This is adjacent, and this is PQ is hypotenuse. OP means AC by next hypotenuse AB equals to opposite. What is opposite? PR. PR by hypotenuse is PQ. Hypotenuse is PQ. Okay, right. ఇప్పుడు చూడండి, AC by AB. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం. AC by PR, next AB by PQ. Okay, ఇప్పుడు చూడండి, AC by PR, AC by PR, next AB hypotenuse, AB by PQ. ఇది hypotenuse. Opposite, I mean corresponding sides are in the ratio. అంటే ఏంటి? ఇప్పుడు ఇంకొక రేషియో ఉంది మనకు. ఏంటి? ఈ బీసీను ఈ క్యూఆర్ దీనికి ఈక్వల్ అని చూపిస్తే మనకేమవుతుంది? ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నా అవుతాయి, లేకుంటే కాంగ్రెంట్ అన్నా అవుతుంది. కాంగ్రెంట్ అంటే ఏమి? ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్. ఓకే, అది కాంగ్రెంట్ అయితే ఖచ్చితంగా అది సిమిలర్ కూడా అవుతుంది. ఓకేనా? సో అట్లా అయినప్పుడు మనం ఏం చెప్తాం? మనం దాన్ని యాంగిల్ బి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అప్పుడు యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ కి అని ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏసీ బై పిఆర్ ఉంది, కరస్పాండింగ్ సైడ్ ఏసీ, కరస్పాండింగ్ సైడ్ పిఆర్, ఈ ఏబి కరస్పాండింగ్ సైడ్ వచ్చేసి పిక్యూ. నెక్స్ట్ రిమైనింగ్ ఓన్లీ బీసీను ఆర్క్యూ అనే మాత్రం ఆ రెండు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అది కూడా మనం దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మనకు ఇది యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అనేది సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను అంటే సంథింగ్ ఓ కాన్స్టెంట్ కే అని అనుకుంటాను. జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ కే అనమాట. అంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్స్ టు ఏబి బై పిక్యూ ఈక్వల్స్ టు కే అని అనుకుంటాను. జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి రెండుని ఒకసారి కేకి, ఇవి రెండు ఒకసారి కేకి ఈక్వల్ చేస్తాం. ఏసీ బై పిఆర్ ఈక్వల్స్ టు కే అని, నెక్స్ట్ ఏబి బై పిక్యూ ఈక్వల్స్ టు కే అని ఈక్వల్ చేస్తాం. ఇది ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై. AC equals to K into PR, AB equals to K into PQ. Cross multiplication. Okay, K PR into K into PR.
కే ఇంటూ పీక్యూ, కే ఇంటూ పీక్యూ. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకి ఏసీ మనకు కావాల్సింది ఇక్కడ ఏమి బీసీపై క్యూఆర్ కావాలి. అదే కనుక్కున్నాను. బీసీ బై ఏంటిమా క్యూఆర్, క్యూఆర్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ బీసీ? ఎలా రాస్తాం? బీసీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. AB square equals to AC square plus BC square by using Pythagoras formula. What is that? AB square equals to hypotenuse square equals to AC square plus BC square. AC square plus BC square. మనకు కావాల్సింది ఏంటి? BC ఇక్కడ. సో BC square equals to AB square. This one come this side minus AC square. BC కావాలి. సో BC ఈక్వల్స్ టు AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ అండర్ రూట్, అండర్ AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్. అదే ఇక్కడ రాస్తాను. AB స్క్వేర్ మైనస్ AC స్క్వేర్ బై నెక్స్ట్ అంటే క్యూఆర్. క్యూఆర్ అంటే ఈ ట్రయాంగిల్ ఉంటుంది కదా. సో PQR చెక్ చేయాలి. ట్రయాంగిల్ PQR. What is that? PQ square equals to PR square plus QR square. PR square plus QR square. మనకేంటి QR కావాలి. సో ఇక్కడ QR. సో QR square equals to PQ square. This one comes this side minus PR square. Okay. సో ఇక్కడ మనకేంటి ఓన్లీ క్యూఆర్ఏ కావాలి. క్యూఆర్ ఈక్వల్స్ టు రూట్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. అది ఇక్కడ రాసేస్తాం. రూట్ అంటే క్యూఆర్ అంటే ఏంటి? పీక్యూ రూట్ అండర్ రూట్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ బీసీ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఏసీ అంటే ఏంటి? కే ఇంటూ పిఆర్, కే ఇంటూ పిఆర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ నేను. ఓకే ఇప్పుడు చూడండి రూట్ ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ అంటే ఏంటి? కే ఇంటూ పిఆర్, కే ఇంటూ పిఆర్ హోల్ స్క్వేర్ బై అండర్ రూట్. దీనిని ఏం చేంజ్ చేయట్లేదు. మా పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ అలానే రాసేసేది. దాన్ని ఏం చేంజ్ చేయాలి. ఎందుకంటే రెండు చేంజ్ చేస్తే మనకు యూజ్లెస్ అది. అందుకోసం చేంజ్ చేయలేదు నేను. ఒకదాన్ని చేంజ్ చేస్తాను. ఇది ఏదర్ డినామినేటర్ ఆర్ న్యూమరేటర్. రైట్. డివైడెడ్ బై రూట్ ఏబీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ అండ్ పిఆర్ స్క్వేర్. నెక్స్ట్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్. ఏసీ అంటే పిఆర్ స్క్వేర్. రైట్. ఏబీ అంటే ఏంటి? కే ఇంటూ పీక్యూ. అది కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఏబీ అంటే కే ఇంటూ పీక్యూ, కే ఇంటూ పీక్యూ, కే ఇంటూ పీక్యూ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది? కే స్క్వేర్ సారీ పీక్ డినామినేటర్ సేమ్. ఇక్కడ కే స్క్వేర్ పీక్యూ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్. డినామినేటర్ సేమ్ అలానే ఉంటుంది. పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ రూట్. ఇక్కడ ఏంటి? కే స్క్వేర్ కామన్. ఇక్కడ ఏంటి? పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై ఏమిటి మనక సేమ్ డినామినేటర్ ఇదే కదా. సో పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్. దీనికి స్క్వేర్ సపరేట్, దీనికి స్క్వేర్ సపరేట్ కదా. రాస్తే అప్పుడు ఏంటి మనకి ఏమొస్తుంది అక్కడ? దట్ ఈక్వల్స్ టు కే ఇంటూ రూట్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అంతే కదా. ఇంకేం మిగిలింది మనకు? కే వచ్చింది. ఏంటి కే అంటే? బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్. ఓకే ఫైనల్గా మనం ఏం రాయొచ్చు? బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ టు
కే కే అంటే ఏం చేస్తుంది మనకు ఇవన్నీ ఈక్వలే కదా. కే అంటే ఏసీ బై పిఆర్, నెక్స్ట్ ఏబి బై పిక్యూ కూడా ఈక్వల్. సో అవి రెండు ఇక్కడ కేకి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది చూడప్పుడు మనకు ఏసీ బై పిఆర్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంకోటి ఏమైందమ్మా ఏబి బై పిక్యూ, ఏబి బై పిక్యూ ఈక్వల్స్ టు ఇంకోటి ఏంటి కే అంటే బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్. ఇప్పుడంటే అన్ని ఈక్వల్ అయినంటే ఖచ్చితంగా ఏమైతుంది ఆ ట్రయాంగిల్ కాంగ్రెంట్ ఉంటుంది కాబట్టి సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఫైనల్ ఏమని రాయొచ్చు మనము therefore కాంగ్రెంట్ కాబట్టి యాంగిల్ పి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ పి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. సో ఇది సెకండ్ క్వశ్చన్.